దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన యూట్యూబ్ సహోదరులకు, సంఘస్థులకు, సేవకులకు, అలాగే హైందవ సహోదరులకు, ముస్లిం సహోదరులకు, క్రైస్తవ సహోదరులకు, చిన్నలకు, పెద్దలకు అందరికీ నా హృదయపూర్వకంగా తెలుస్తాను. ఇలాగా మీరందరూ దేవుని మాటలు వినాలని, దేవుని పొందుకుని దేవుని ప్రయత్నం మనం చేస్తున్నాను. దేవుని యొక్క మాటలు విందాం. కొన్ని విషయాలు ఈ దినము మన సంభాషణ ఎలా ఉంది, కొన్ని విషయాలు నేర్చుకున్నాం. తులసి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం బైబిల్లో చదువుతాం. చదవండి. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వాలో అది నీవు ముందు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఎల్లప్పుడూ రుచిగలగాను కృపాసహితముగాను ఉండనివ్వండి. చిన్న ప్రార్థన. మన అతిమిక్కులుగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తుతులు తెలుస్తుంటాడు. దేవాలయం చూస్తే ఎక్కడ నెమ్మది లేదయ్యా, సమాధానం లేదు. దాడి చాలా భయంకరమైన ఆపదలో ఉంది, చాలా భయంకరమైన స్వాదంలో ఉంది. దానికి కారణం మేమే. మా మాటలు సరిలేక, మా ఉద్దేశాలు సరిలేక, మాలో ఉండే స్వార్థాన్ని పెట్టి తీర్పు పొందుకుంటున్నామై. దానికి క్షమించిన ఆయన మమ్మల్ని క్షమించండి, మా దేశాన్ని క్షమించండి, ప్రపంచాన్ని క్షమించి ఈ వైరస్ని విడుదల చేయండి బాబు. నీ మాటలకు ఆటంకం వచ్చిందయ్యా. అయ్యా నేను ఆగలించుకునే ఆటంకం అయ్యా. అయ్యా సాతాను సెలవుతుందయ్యా, కానీ దానివల్ల ఏమీ కాదు బాబు. అయ్యా మేము స్థుతించకపోయినా రాళ్ళు స్థుతిస్తాం కదా, ప్రపంచం స్థుతిందని చెప్పి నీ లేఖలు చెప్తుంది బాబు. ఆయనను ఎన్ని ఆటంకాలైనా ఎర్ర సముద్రం ఎదుగు నిలవలేదు దాడి. అయ్యా ఎవరి నిలవలేవు. అయ్యా నీ మాటలు పెట్టడానికి ఎప్పుడు ఆటలు ఉంటాయి. ఇతను చదివి లేఖను ఆస్వాదించండి. దీంట్లోని కొన్ని విషయాలు నాకు మాకు నేర్పించున్నాను. యేసు నామములో పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. నా సహోదరు విజ్ఞప్తి, దేవుడు కోరుకుంటుంది ఏంటి తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో చెప్తున్న మాటలు మీరు ఎదుటి వాళ్ళకి ఎలాగ ప్రత్యక్షం కావాలో, మీ సంభాషణ ఎలా ఉండాలో క్లియర్గా అర్థమయ్యేలాగా ప్రభు రాష్ట్రపతి పరిశుద్ధం. నిజం పిల్లలు, ఈరోజుని సంభాషణ ఎక్కడ బాగోట్లేదు, మాటలు ఎక్కడ బాగోట్లేదు. ఎవరి నోటంలో వచ్చినా శాపకరమైన మాటలే, ఎవరి నోటంలో వచ్చినా చెడ్డ మాటలే, ఎవరి నోటంలో వచ్చినా ధైర్యం మాటలు, పనికి మన మాట. నాయనా నువ్వు ఏడుస్తున్నావయ్యా, అయ్యా నువ్వు దుఃఖపడుతున్నావయ్యా, మా మాటలు సరిగా చెప్పి సాఫ్ట్ ఏడుస్తుందని చెప్పి నీ లేఖ చెప్తుంది. అయ్యా నేను నమ్ముకున్నావని చెప్పి నేను ఏడ్చేలా ఉన్నావు. భక్తిని మాటలు మొదట కొద్దిగా నవ్వుతలుగా మాట్లాడటం, అక్కడి నుంచి గొడవలు, కొట్టుకోడు, తిట్టుకోడు, చంపుకోడు, సాధారణ ప్రేరేపణ వాళ్ళు వచ్చే మాట, మంచి మాటలు పిలవాలి తండ్రి. అయా సంభాషణ బాగా లేదయ్యా, అయ్యా భక్తిలో నోరయ్యా, చెడ్డ మాటలు నోరు కాచుకో, నోటంలో వచ్చే మాట దుర్వార్తలు, దుష్టమైన మాటలు, పనికి మరి మాటలు, ఇలిమియా ఇంట్లో వచ్చే మాట్లాడుతుంది. వారి మాటలు శివయోగిని ఆలోచిస్తున్నాను, వారి మాటలు పనికి మరి మాట పడుకున్నాను చెప్పి నిజమేనాక.
అయ్యా నీ సంధిలో పట్టుకోలేదయ్యా, నీ మాటలు పలకలేదయ్యా, అయ్యా నీ ప్రేమ చూపెట్టుకోలేదయ్యా. ఎక్కడ చూసినా భయంకర మాటలు, నీ విరోధమైన మాటలు, నిన్ను దుఃఖపెట్టే మాటలు, నిన్ను గాయపరిచే మాటలు, నిన్ను ఏడిపించే మాటలు. ఈ వైరస్ ఇలా రావడానికి కారణం ప్రభా మేమే డాడీ, మేమే ప్రభా, మేమే నాన్న. ఈ వైరస్ ఇలా రావడానికి కారణం, ఈ నష్టము ఇలా రావడానికి కారణం, సర్వలోకం భయపడడానికి కారణము మా నోటి మాటే. మా నోటు పెద్దగా చేసుకుని చెడ్డమాట పడుతున్నాం తండ్రి, చెడిపోని మాటలయ్యా. అయ్యా ఎంతోమంది ప్రభా, ఎంతోమంది అయ్యా ముందుగా కూర్చుంటున్నారు, నౌతలుగా పెట్టుకున్నారు, గొడవలు రావడం, అక్కడి నుంచి కొట్టుకోడు సంతకం. లోకమంతా చెడిపోయింది. నేను లోకం చూస్తే చెడిపోయిందంటున్నాను ప్రభా. వాళ్ళు మాటలు శుభుతులు మాట్లాడుతున్నాను తండ్రి, వాళ్ళ మాటలు గోడాకులు మాటలు ప్రభా, పలికి వాళ్ళ మాటలు, వాళ్ళు పశ్చాత్తాపం లేదని చెప్పి వాళ్ళు బాధపడుతుంది తండ్రి. నిజమే డాడీ. ఆ మాటలు ఎలా ఉంటారో, ఏది పోల్చేవో క్లియర్గా అర్థమయ్యేలాగా ఈరోజు పిల్లలతో మాతో మాట్లాడుతున్నాం. ఎలా ఉండాలని చెప్తుంది దేవుని వాక్యం? ఉప్పు వేసినట్లుగా మీ సంభాషణ ఉప్పులా ఉండాలి, ఉప్పు వేసినట్లుగా ఉండాలి. ఉప్పు వేసినట్లుగా ఏది పొడిస్తే ప్రభా ఉప్పు. నేను లోకానికి ఉప్పు అయి ఉన్నానని చెప్పాను. నిజమే తండ్రి. ఉప్పులో ఉండే 3 లక్షణాలు ఇదను మనం నేర్చుకుంటాం. ఉప్పులో ఉండే 3 లక్షణాలు మనం నేర్చుకుంటాం. అసలు మాటలకి నోరు పాడవటానికి కానీ, నోరు బాగవటానికి కారణము ఏంటంటే ఉప్పే కారణం. నోటు మాటలు ఎక్కడానికి కానీ, నోటు మాటలు వినకపోవడానికి కారణం కూడా ఇప్పుడాంటి సంభాషణ లేకపోవడం. మీరు గమనించండి. ఈ లోకంలో ఎంతోమంది ఎవరి నోటం చూడండి ఏంటి శాపకరమైన మాటలు వస్తున్నాయి. ఇదే కాదుగా ఇంకా ఉంది అంటారు, ఇదే కాదు ఈ నష్టం కాదు అంటారు. వాళ్ళ నాశనం వాళ్ళే పొందుకుంటున్నారు, వాళ్ళ నోటు వచ్చే మాటలు వాళ్ళకే పొందుకుంటున్నారు. అలాంటి మాటలు ఆలోచిస్తాం చెప్పండి. 28వ అధ్యాయం మాట్లాడుతున్నాను. వారు మాట్లాడుతుండగా నేను సోయంగా ఆలోచిస్తాను. వారి మాటలో పనికి మాట అంటే పనికిరాని మాట. ఇటువంటి అయ్యా నువ్వు ప్రేమ లోకానికి వచ్చు, దేవాన్ని కుమారుడు అనుగ్రహించు, అయ్యా రక్తం చిందించు, యజ్ఞమైపోయావు, ఇల్లులొచ్చావు, ఆయన ఎవరు గుర్తించలేదు. ఇంత ప్రేమ నిన్ను అసలు గుర్తించలేదు. సాతాను ప్రేరేపుల్లో ఉండి పనికి మాటలు కదా, చెడ్డ మాటలు పలికి నాశకమైన మాటలు శాపగ్రస్తుల మాటలు పలుకుతున్నారు. శాపగ్రస్తులు దిగిపోతారు. నువ్వైతే ప్రేమ ఇంకా శాశ్వత ప్రేమతో ఏడుస్తూ చెప్పాను. అయ్యో నా ప్రజలు నా మాట వింటే వారికి ఎంతో మేలని చెప్పి అంటున్నావు, కానీ నీ మాట వింటే ఇష్టపడలేదు. కానీ అంటున్నావు ఉప్పు వేసినట్టుగా ఉన్నాను. ఉప్పు అదే అంటాను, నేను లోకానికి వచ్చాను ఉప్పు వచ్చినట్టు. ఇదే గమనించి ఉప్పుని ఎవరు ప్రేమించరు. ఉప్పు లేకపోతే ఏది పని చేయదు. కానీ ఉప్పు లేకపోతే ఏది పని చేయని ఉప్పుని ఎవరో ప్రేమించరు. అది పొయ్యి తన్నేస్తారు, విసిరేస్తారు, అది కింద కాలిపోయిన తీయలు, అది ఏదో పడిపోయినా దాన్ని ఏం చూడరు. కానీ పనికి మనది రుచి లేనిది ఏదో ఇలువైందని చెప్పి నేను డబ్బు పెట్టుకోవడం జరిగింది, దానిలో రుచి లేకుండా భద్రంగా చూస్తుంటాను. మనిషి యొక్క ఎంత అజ్ఞం అయితే ఉప్పులో 3 విషయాలు. నెంబర్ వన్ ఉప్పులో క్రమం నేర్పించేది. ఇప్పుడు ఏమవుతుంది? క్రమం నేర్పించేది. ఉప్పే క్రమం నేర్పించేది. ఎక్కువైనా తక్కువైనా అది ఎలాంటిదో ఉప్పే చెప్తుంది. అది మంచా చెడ్డ, రుసా రుచిలేందా తెలియదు. అంటే క్రమం. ఎక్కువ వేసినా అది పని చేయదు, తక్కువ వేసినా అది పని చేయదు. ఎక్కువ వేసినా పనికిరాదు, తక్కువ వేసినా అది ఎంత ఇలువైందంటే అవని ఎంత ఇలువ పెట్టుకొని అవసరం, ఎంత ఇలువతో ఉన్న సంభాషించని ఆ క్రమశిక్షణ లేకపోతే, ఆ క్రమం లేకపోతే, అది కరెక్ట్గా వేయకపోతే
అది ఎంత ఇలువైన పాడైపోతుంది. అలాగే దేవుడు లేని మనిషి, క్రమము లేని మనిషి, వాక్యం లేని మనిషి ఈ ప్రపంచంలో ఎవరైనా సరే దేవుడు లేని మనిషిగా అలాంటి వాడి. దేవుడు లేని వారికి క్రమం తెలియదు, దేవుడు లేని వారికి ఏ మాట్లాడాలో తెలియదు, దేవుడు లేని వారికి దేవుడికి తెలియని వాకు దేవుడికి అది ఏంటో తెలియదు. శాస్త్రస్తు మాట పలుకుతారు, మంచి మాటలు చెప్పి చెడ్డ మాట పలుకుతారు. కానీ ఆ ఉప్పు లేకపోతే ఆ వంట ఎలా పడవద్దు, దేవుడు లేకపోతే అక్కడ మనం అలా పడైపోతుందని చెప్పేసి దేవుడికి వాడు. రుచిగా ఉందో లేదో చెప్పేది ఉప్పు, నువ్వు మంచివాడువో చెడవని చెప్పేది దేవుడు. ఇలాగే గమనించండి. మొదటిది ఏంటంటే క్రమశిక్షణ నేర్పేది. అందుకే అంటున్నారు, క్రమం లేని వాడగా నవదలుచుకోండి, అక్రమం చేయవాడగా నవదలుచుకోండి, చెడ్డమాట పలికేవాడగా నవదలుచుకోండి. దేవుడి వాక్యం చదువుతున్నారు, గమనించండి. దేవుడు లేని మాట క్రైస్తులు అని చెప్పేవాళ్ళు కూడా ఉప్పు లేక, క్రమశిక్షణ లేక, వాళ్ళు కూడా దేవుని మహిమ చూడలేక, దేవుని చూపించలేక ఆవిడ నామకాలు క్రైస్తుడు, ఆచార్య క్రైస్తుడు, అలవాటు క్రైస్తుడు, అలవాటు బోధకుడు, అలవాటు సంఘాలు అంటే ఉప్పు సరిగా వేయని సంఘం, క్రమలేని సంఘాలు, క్రమలేని సేవకులు, క్రమలేని సంఘాలు, సంస్థలు. ఉప్పులో నెంబర్ వన్ క్రమశిక్షణ నేర్పించదు. ఆ ఉప్పుడు నువ్వు ఎలా చూస్తావు? తక్కువగా చూస్తావు, ఏళ్ళగా చూస్తావు, కాకుండా చేస్తావు, నిర్లక్ష్యంగా చూస్తావు. గమనించాను, ఈ సర్వలోకంలో కూడా ఏసీ అంటే చాలా మంది వెళ్తారు. అందుకే శిలువును గుర్చిన వార్త నశించే వారికి ఎదురుతాను. కానీ దేవుని శక్తి రక్షింపబడ్డ వారికి, వాక్యం తెలిసిన వారికి, దేవుని వెంబడించిన వారికి, దేవుని వాక్యంలో హృదయపూర్వకంగా అంగీకరించిన వారికి దేవుని శక్తి అదే క్రమంగా ఎప్పుడైతే ఉప్పు వేసావో అది ఎంత ఇలువ లేకపోయినా ఆ విశ్వాలు దానికి ఇలువవుతుంది. ఇలువ లేని వస్తువుని ఆ వస్తువుకి ఉప్పు కరెక్ట్గా ఉంటే నువ్వు తినక ఉద్దేశం లేకపోయినా, తినడానికి పట్టకపోయినా, తినాలని చెప్పి ఆశకెళ్ళిపోతే కష్ట తింటావు. కానీ ఇప్పుడంతా శక్తి ఉంది, ఇప్పుడంతా శక్తి ఉంది, ఇప్పుడంతా కృషి ఉంది. క్రమశిక్షణ నేర్పుతుంది. అలాంటి క్రమశిక్షణ నేర్పే ఉప్పుని యాతగాను, ఈరమ్మగాను, అదొక నీచిగా చూస్తావు, కాపు తినేస్తావు, పొయ్యికి వేస్తావు, పైన పాడేస్తావు, కింద రాత్రి చెప్పుకుని నిర్లక్ష్యం చేస్తావు. కానీ అది లేకపోతే ఎంత ఇలువైన కూడా సరే, ఎంత ఇలువైన వస్తుంది సరే, మన దగ్గర పీటవని ఆటవని ఉప్పు లేకపోతే పనికిరాదు. అలాగే సంగమం. దేవుని వాక్కు లేని వాళ్ళు, దేవుని యొక్క రక్షణ లేని వాళ్ళు కూడా వాళ్ళు ఎంత ఉన్నా ఏమున్నా వాళ్ళంతా వ్యర్థమని చెప్పింది దేవుడు. దేవుడు లేని మనుషులు, రక్షణ లేని మనుషులు, వాక్యానికి ఆశ లేని మనుషులకి వాళ్ళు ఎంత సంపాదించినా వ్యర్థమే. అందుకే మీ సంభాషణ ఎలా ఉండాలి? ఉప్పు వేసినటువంటి మీ మాటలు వినాలనిపించాలి. నువ్వు ఎంత చెప్పినా వినాలని చెప్పి కూర్చోవాలి. ఎన్ని గంటలైనా లేచిపోవాలని ఇష్టపడబడుతావు. నువ్వు కట్టుబట్టప్పుడు తినాలని కూడా రుచిగా ఉంటుంది, కరెక్ట్గా ఉంటే, నీ మాటలు మంచిగా ఉంటే, నీ మాటలు క్రమంగా ఉంటే, నీ మాటలో ఆసక్తిగా ఉన్నప్పుడు ఎంతసేపులో ఉంటుంది. మన సంభాషణ దేని పోల్చి ఉప్పుతో పోల్చి, ఉప్పులో ఏముంది? క్రమం. అది బాగా ఉందో లేదో చెప్పింది ఉప్పు. క్రమం తప్పితే అది ఎలాంటిది తప్పు. అలాగే క్రైస్తుడు కూడా నువ్వెంత ప్రార్థన చేసినా, ఉపవాసం ఉన్నా, వాక్యం చెప్పినా, పాటలు పాడినా, నువ్వు వాక్యం వింటున్నా, ఏం చేసినా ఉప్పు కానీ ఎక్కువైందనుకో అని నీ ప్రార్థన పనికిరాదు, నీ బోధ పనికిరాదు, నీ యొక్క విశ్వాస పనికిరాదు, నువ్వేమి చేయడం పనికిరాదు. ఈ సంభాషణ ప్రతిరోజు ఏమన్నా ఎల్లప్పుడైనా ఉంటాయి. ఈవేళ కాదు,
కొంతమంది బాగా ఉంటే మంచి మాట పలుకుతారు, బాగా లేకపోతే చెడ్డ మాట. ఆనూరే తినమని. అది మాత్రం దేవునికి ఇష్టం. ఎల్లప్పుడూ నీ నోట్లని మంచి మాటలే కావాలి. అందుకే భౌతిక కదా, నువ్వు నిజంగా భక్తిగా పడితే, నువ్వు నిజంగా పట్ల పెడతానికి, నువ్వు నిజంగా దేవుడు నమ్మితే, దేవుడు వాకు నీలో ఉంటే వాళ్ళు నీ నోటికి కళ్ళు పెట్టుకోవాలి. వ్యర్థమైన మాటలు పలకూడదు, విస్తారమైన పలకూడదు, అపోదమైన పలకూడదు. అలాగే నోటికి ఏం పెట్టుకోవాలి? ఇతనికి అభ్యంతరంగా ఉండకూడదు, ఇతనికి అసహాయంగా ఉండకూడదు. ఎప్పుడు పక్షుల మాట పలకాలి, ఎప్పుడు మేలుకిన మాట పర్లేదు బాగుంటుంది, ప్రార్థన చేస్తాం, దేవుడు మంచివాడు అని చెప్పాలని. కానీ నువ్వు అలా పోతావు ఇలా పోతావు అని చెప్పనే మాట చాలా మంది క్రైస్తులే కానీ చెడ్డ మాట ఎదుటి వాళ్ళు పోవాలని, ఎదుటి వాళ్ళు తొక్కేయాలని, ఎదుటి వాళ్ళు నాశనాలని చెప్పి కొన్ని ముందు నువ్వే పోతావు. గమనించండి, ఈమె హృదయ కాలం దేవుడు మీతో నాతో జాగ్రత్త వేస్తూ ఉండడానికి ఇప్పుడు ఏముంది? క్రమం చెప్తుంది. ఎక్కువ తక్కువ చెప్పింది, ఉప్పు చెప్తుంది, అది అయితే అది చెప్తుంది. అందుకని యెహోవా ఉత్తముడు అని రుచి చూడాలంట. యెహోవా నీతి న్యాయం జరిగించేవాడని రుచి చూడాలంట. యెహోవా మాట తప్పనివాడని చెప్పేసి రుచి చూడాలంట. యెహోవా మనతో ఉన్నాడని చెప్పి రుచి చూడాలంట. కానీ మనం నమ్మకుంటామని మన ప్రార్థనలోనే రుచి ఉండదు, మన ప్రార్థనలోనే నమ్మకూడదు, మన ప్రార్థనలోనే అర్థం ఉండదు. కానీ బైబిల్ ఆడకపోతే నువ్వు చేసే ప్రార్థన అర్థమై ఉండాలి. నువ్వు వచ్చేటప్పుడు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు అర్థమై ఉండాలి. నువ్వు ఎందుకు వస్తున్నావో, ఏ వరటానికి వస్తున్నావో, ఏ వింటానికి వస్తున్నావో, నువ్వు ఎలా కూర్చోలో అర్థమై ఉండాలని చెప్తుంది దేవుడు వారి. రెండోది నెంబర్ 2, ఒకటి క్రమం చెప్పేది అది ఎంచు తగ్గులు చెప్పేది ఉప్పు, తినటానికి కానీ తొక్కేయడానికి కానీ చెప్పేది ఉప్పు, చేర్చుకోవడానికి బతకడానికి చావటానికి చెప్పేది ఉప్పు. అందుకే క్రమం నేర్పించింది దేవుడు ఒక వార్త. అక్రమ సేవలను అవధించుకోండి. నీ ప్రవచనాలు, నీ భాషలో, నీ వ్యాపారం, నీ విద్యలో, నీ అంశాలు సమస్త నీ బాధ తీసుకోవాలి. నువ్వు రావడం క్రమం లేదు, నీ మాటలు క్రమం ఉండదు, నువ్వు కూర్చోడం క్రమం ఉండదు. అది అక్రమించేవాడు. అక్రమస్తులకి ఏమి లేదండి, సాధారణ సంబంధం ఒకేముండదు. ఆకలి ఉండేది, పాత్రలో ఉండేది. కానీ ఉప్పు క్రమంగా ఉన్నప్పుడు తింటానికి చూసి, కొట్టానికి చూసి, ఆఖరి తినటానికి ఎక్కువైపు కూడా తినాలనిపిస్తుంది. అంత శ్రేష్టమైన ఆలోచన. దేవుని వాక్యం కూడా క్రమం ఉన్నప్పుడు దేవుని పట్టుకుంటావు, హత్తుకుంటావు, దేవునికి శ్రేష్టమైన క్రియలు చేయడానికి సిద్ధపడిపోతాం. ఉప్పు లేనప్పుడు, ఉప్పు క్రమశిక్షణ లేనప్పుడు అది ఎంత రుచిదైనా, ఎంత ఇలువైనా తినడానికి బాగా కనుగోలు బాగా నిజంగా. అలాగే దేవుడి వాక్యం తెలియని కూడా ఎన్ని చెప్పినా తీసుకెళ్ళి పక్కన బాగా ఎక్కువగా చెయ్యవు. అంత క్రమశిక్షణ నేర్పింది. క్రమంలో కూడా ప్రభుని ఇష్టపెట్టలేదు, క్రమం లేని వాళ్ళు ప్రభు పట్టుకోలేదు. ఇదైతే నీళ్ళు ఉన్నాయి. నువ్వెవడైనా సరే, నువ్వే జాతకంలో సరే, నువ్వెవడైనా ఏ క్రైస్తవులు క్రమశిక్షణలో ఉంది గొప్ప, ఉప్పులో ఉండి గొప్ప సాటి. దాన్ని క్రమంగా వేసినప్పుడు ఎక్కువ సమానంగా వేయాలి, సమాధానంగా ఉండాలి. అలాగే ప్రభుత్వ సావాసము నీకు సమాధానం. రెండోది ఉప్పులోని గుణం ఏంటంటే చెడుపని. రెండోది ఏంటంటే చెడుపని. ఉప్పు వేసి చూడండి, చింతపండు కానీ లేకపోతే పక్కలు కానీ దానికి ఎప్పుడంటే అది అన్నాలన్నా చెడిపోదు. అంటే వాడాలి ఉండదు, చెడిపోని. అది ఎప్పుడు మంచిగా ఉండటానికి, శ్రేష్టంగా ఉండటానికి, అంటే ఎప్పుడు కూడా అది ఫ్రీగా అంటే ఫ్రెష్గా ఉండటానికి ఉప్పు మాత్రం అంత శక్తి. చెడిపోకుండా కాపాడే శక్తి ఉప్పులో. అందుకని కదా లక్ష్యం పడ నీకు దేవుని శక్తి, శిలువ శక్తి. అదే ఒకటి
18 సిలువను గుర్చిన వార్త నశించున్న వారికి గెలుతనము, నశించేవారికి గెలుతనం. రక్షపడ మనకు దేవుని శక్తి, దేవునికి మహిమ కలుగుగా, దేవునికి మహిమ కలుగుగా. సౌలు మహాజ్ఞాని. సౌలు ఎవరంటే మహాజ్ఞాని. చదువులో కానీ, ధనంలో కానీ, విద్యలో కానీ, పాండిత్యంలో కానీ అందులో యాదైన వాడు అగ్రగణ్యుడు అనమాట, ఉన్నత స్థానంలో వాడు. అలాంటి సౌలుకి యేసుని హింసించడానికి పనిచేసింది, యేసుని ఏడుపుడానికి పనిచేసింది. అలాంటి సౌలు, యేసుని ఏడిపించే సౌలు, సంఘాన్ని హింసించే సౌలు ఈ సిలువే మార్చేసింది. దేవునికి మహిమ కలుగుగా. అలాంటి భయంకరమైన సౌలుని పౌలుగా మార్చింది సిలువ, దేవుని శక్తి. అలా ఉప్పులో ఏముందంటే ఎలాంటి వస్తువులు కానీ బాగా రుచిగా ఉండడానికి శక్తి ఉంది, తర్వాత చెడిపోవడం ఉండడానికి కాపాడడానికి శక్తి ఉంది. ఇప్పుడు ఏముంది? ఇప్పుడు శక్తి ఉంది. ఒకటి క్రమం ఉంది, రెండోది శక్తి ఉంది. ఎన్నాళ్ళైనా చెడిపోకుండా కాపాడే శక్తి. అందుకే చెడిపోయిన మంచిగా చేసి వాళ్ళు మళ్ళీ పడిపోకుండా, జారిపోకుండా ఆ యొక్క శక్తి పరిశుద్ధాత్మ శక్తి. సిలువలో ఉండే భయం అంటే శక్తి ఎలా చేస్తాడే, ఒక ఆయనకంటే 9 సార్లు అంటే జైలుకి 9 సార్లు జ్ఞానం చేసి ఆ 9వ సారి వెళ్ళిన వ్యక్తికి చీకటిగానే ఇంక పైకి రావడానికి లేదు, చీకటిగానే ఇంకా చీకటిలో ఉండిపోవాలి. కానీ తీర్పెట్టి ఆ చీకటి పడుతుంది. ఆ చీకటిలో ఉండిపోయి రాత్రులు చీకటి, పగలు చీకటి, అన్నీ అక్కడే దుర్వాసన, దుష్టత్వం, చీకటి పడుతుంది. 9వ సారి లేకపోతే అలాంటి వ్యక్తికి ఉప్పు, అలాంటి వ్యక్తికి ఉప్పని క్రమశిక్షణ వార్త సువార్త విన్నాడు, బతుకు మార్చుకోండి. ఆ చీకటిలో వెలుగులోకి వచ్చేటది కొన్ని వేల మందికి బాప్తిసం ఇచ్చేటది. దేవుడికి భయపడను కాక. హల్లెలూయా. 9వ సారి వెళ్ళిన వ్యక్తి, చనిపోవడానికి శిఖరగోతులో ఉన్న వ్యక్తి, పాతాళంలో పోయిన వ్యక్తి, అలాంటి వ్యక్తి సిలువ యొక్క సువార్త విన్నాడు. అలాంటి వ్యక్తి అనేక వేల మందికి బాప్తించేలాగా ఒక గొప్ప దైవజన దేవుడు చేసింది. దేవుడికి మహిమ కలుగుగా. గమనించండి ఎన్నో విషయాలు. ఒకటి, దేవుని యొక్క ఉప్పులో ఉండేది క్రమశిక్షణ. ప్రభు కూడా క్రమం తప్పితే పాతాళలోకం, క్రమంగా ఉంటే పరలోకం చెప్పాడు. ఇరుకు మార్గం. నువ్వు చాలా శ్రమంలో కానీ, కష్టాల్లో కానీ ఎప్పుడైతే క్రమంగా ఉన్నావో, ఎప్పుడైతే క్రమశిక్షణగా ఉన్నావో ఇప్పుడు దేవుని శక్తి పొందుకున్నావు. ఎన్నో సంవత్సరాలు అతిక్రమించి ఎంతో కుటుంబాలు పోగొట్టిన వ్యక్తి, 9 సార్లు తేలికి వాడు ఆ చెడు పొందుకున్న వ్యక్తి. ఈ సిలువ గొప్ప స్వాదం మార్చేసింది. దేవునికి మహిమ సిలువ శక్తి. ఇప్పుడు ఏముంది? ఎంత సంవత్సరాలున్నా ఎలాంటి వస్తువైనా చెడిపోకుండా కాపాడింది. చెడిపో నెంబర్ 1 ఏంటంటే క్రమశిక్షణ. నెంబర్ 2 దేవుని శక్తి, అంటే సిలువ యొక్క శక్తి. చెడిపోయిన వాళ్ళని, పాడైపోయిన వాళ్ళని బాగు చేసి ఏడే శక్తిని మార్చి, పౌలుగా మార్చి 14 సంఘాలు కట్టి పరిషత్ పౌలుగా ఉండి పరలోకం చేసిన వ్యక్తి. ఒక దోషుడిగా ఉన్న వ్యక్తిని. 3వది పరిమళ వాస్తు పరిశుద్ధం.
సువార్త. ఏ వార్త? ఎలా చెప్పండవా? నువ్వు కాలుతుందని ఉప్పు ఎక్కువ వేసినా తక్కువ బాగుండదా అనేది బాగుంటుందా అనేది. క్రమం లేకపోతే బాగుండని చెప్పి ఊసేసింది ఉప్పు, తల్లేసింది ఉప్పు, కానీ బాగుంది గొప్ప బాగుంది, చాలా బాగుందని చెప్పింది. అలాగే చెడిపోయిన మనిషి బాగా ఉండటానికి, వాసన ఉన్నవాడిని పరిమళ వాసనగా మార్చడానికి అంటే దేవుడు కూడా కనిపెట్టాడు. అందుకంటే వాళ్ళు పరిమళ వాసన చేయలేదు, కాదే కరిగి అంటే ఆ చిరువులు ఏమైపోయింది కరిగి. అలాగే ఇప్పుడు ఏముందంటే కరగాలి, కరగాలి, నలగాలి, నలగాలి, చూసావాలి. అలాగే యేసయ్య ఉప్పు కూడా కరిగితేనే కానీ అంటే కరిగితేనే కానీ రుచి రాదు. ఉప్పు కూడా ఉంటే అది పనికి పెడతాయి. కానీ మన యేసయ్య కూడా ఈ లోకానికి వచ్చిన అది సమస్తాన్ని అర్పించుకుని కడిగి సర్వలోకాన్ని మార్చడానికి పరిమళవాసనగా మార్చడం సువార్త గొప్పది. నేను సువార్త చెప్పకపోతే నాలో శ్రమ ఉన్నట్టు సువార్త గొప్ప శక్తి అని చెప్తున్నాను. ఒకటి క్రమశక్తి, రెండోది దేవుడి శక్తి, మూడోది సువార్త పరిమళ వాసన మార్చి మూడు. అలాంటి ఉప్పు ఉండాలని చెప్పాలి. కరగాలి. ఏం చేయాలి? కరగాలి. తర్వాత తిరిగి కాపాడాలి. తర్వాత పడిపోకుండా, జారిపోకుండా, పాత్రలో కాకుండా క్రమశిక్షగా ఉండాలి. అలాంటి ఉప్పుగా ఉండాలి సంపాదన. అలాగా ఎల్లప్పుడూ పరలో వెళ్ళేదాకా ఉప్పులాగా ఉండాలి సంభాషణ. నీ నోటి మాటలు, నీ మాటలు, నీ ఉద్దేశాలు ఉప్పు వేసినట్టు ఉండాలి. లేక గమనించాలి. మరి నీ సంభాషణలు, నీ మాటలు అలాగే అసహ్యకరంగా ఉన్నాయా, శాపకరంగా ఉన్నాయా, నువ్వే మాట పడుతో అది నీకే వస్తుందని చెప్పింది దేవుని వాక్యం. శక్తి కలిగిన ఉప్పు ఎలాంటి వస్తుంటే రుచి కలిగిన ఉప్పు అని సభలు పౌరుగా మార్చింది. నరహాత్ముని, దొంగలను, హింసాన్ని మార్చుని కూడా మంచివాళ్ళుగా మార్చింది. ఒక వాక్యం ఎన్నో నేను కూడా ఇప్పుడు లేకపోయినప్పుడు, ఇప్పుడు పరమ దుర్మార్గుని, భయంకరమైన మోసగాన్ని, అబ్బా నా జీవితం నాకు అసహాయం అవుతుంది. ఈ వాక్యం, ఈ ఉప్పు కరెక్ట్గా సమకున్నప్పుడు, యేసయ్య రుచి నాకు తెలిసినప్పుడు నా జీవితం నాకు అసహాయం అని. దయచేసి ఈ దినం యూట్యూబ్ చూస్తున్న ప్రతి సహోదరికి నన్ను చెప్పేటంటే మనం ఉప్పులా ఉండాలి సంభాషణ. మన మాట ఎప్పుడు రుచిగా ఉండాలి, మన మాట ఎప్పుడు శక్తి కలిగి ఉండాలి, మన మాట ఎప్పుడు క్రమంగా ఉండాలి, మన మాట ఎప్పుడు పరిమళ వాసన ఉండాలి. అతి శ్రేష్టమైన ఉప్పుగా మనం ఉండటానికి సిద్ధపడతాం. ఎక్కడున్నా వాళ్ళ పళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. ఉప్పులా ఉండాలి. నిజంగా కొన్నిసార్లు నా మాటలు దూకుతూ ఎక్కువైపోతాయి, నా మాటలు అసహ్యకరంగా ఉంటుంది, కొంతసారి జారిపోతాయి. క్షమించాలి. నీ గాయాలు ఎప్పుడు నేను నేర్పిస్తాను. నాతో మాట్లాడే విషయ ఇదే నా సంభాషణ ఉప్పు ఎలాగైతే క్రమంగా తెలుస్తూ ఉంటుందో అలాగే నాకు క్రమం నేర్పించు. నా మాటలు క్రమంగా ఉంటుంది, నా ప్రవర్తన క్రమంగా ఉండటానికి, నా ఉద్దేశాలు క్రమంగా ఉండటానికి, నా నలిగే క్రమంగా ఉండేలాగా నాకు నేర్పించు. నేను చిత్తపడుతున్నాను ప్రభా, నేను అంగీకరిస్తున్నాను ఆయన, నీ లేఖని మీరు నడుస్తని చెప్పి ఎంతమంది తీర్మానం చేసుకున్నారు. వారందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం, అంగీకరిస్తాం. ఇప్పుడు ఉండే శ్రేష్ఠ లక్షణానికి వాడు క్రమం నేర్పించే ఉప్పు. క్రమం లేని వాళ్ళకి, ఎన్నెన్నో అక్రమాలు చేసే వాళ్ళకి, ఎన్నెన్నో భయంకరంగా కుదురు ఉన్న వాళ్ళకి క్రమశిక్షణ నేర్పింది నీ వాక్య ప్రభా. అయా క్రమం నేర్పించేది నీ శక్తే ప్రభా. అని జాతను మాకు దొరికేవని చెప్పేసి మనం ప్రార్థన చేయాలి. రెండోది, ఎంత భయంకరమైన మార్చే శక్తి నీ శిలువలో ఉంది. నీ శిలువలో ఉంది.
నీ వాక్యంలో ఉంది, నీ యొక్క రక్తంలో శ్రేష్టమైన శక్తి మాకు కావాలి. మమ్మల్ని పరిశుద్ధులుగా చేయడానికి నీ యొక్క శిలువ రక్తం, మనం క్రమశిక్షణగా మార్చింది నీ శిలువ రక్తం. అయ్యా తెలుగులు పరిమళవాసంగా మార్చింది నీ శిలువ రక్తం. అది తెలియని వాళ్ళకి అది ఆప్రవాహిస్తానము అపాయం. తెలిసిన వాళ్ళకి గొప్ప శక్తిని అందరూ తెలుసుకోవాలి, అందరూ నీ శిలువ శక్తి పొందుకోవాలి, నీ సువాసన ఆ యొక్క మధురమైన రక్తులు కడగకూడాలి. ఇది మార్పులాగా పరిశుద్ధంగా తీర్చడానికి సిద్ధం అవ్వాలి. శ్రేష్టమైన అనుభవం మేమందరూ పొందుకుని ప్రార్థన చేస్తాం. మిక్కులుగా తండ్రి, ఈ మాటలు మా విలుపులో దీవించండి. ఈ లేఖనాలు ప్రవాహించబట్టి ఉప్పు శ్రేష్టమైన ఆయన లోకానికి తెలియక, దేవాన్ని శక్తి తెలియక, నీ క్రమం తెలియక, నీ వాక్యం తెలియక ఎరుస్తాను. ఉప్పు కూడా ప్రభావం ఎంత అసహ్యకరంగా, ఎంత హీనంగా, ఎంత నిర్లక్ష్యంగా ఉంటుంది. అలాగా ఆ ఉప్పు లేకపోతే ఏ వస్తువు పనిచేయదు, ఆ ఉప్పు లేకపోతే ఎవరు పనిచేయగా, ఉప్పు లేని వాళ్ళంతా జబ్బుతో ఉన్న వాళ్ళయ్యా. అలాంటి వాళ్ళ తండ్రి, అయ్యా నువ్వు లేని వాళ్ళంతా జబ్బైన ప్రభా, నువ్వు కలుగున్న వాళ్ళ జీవం తండ్రి, నువ్వు కలుగున్న వాళ్ళ ఆరోగ్యం చెప్పి తెలుసుకుని నెమ్మది ఈ యొక్క యూట్యూబ్లో చూసే ప్రతి సహోదరుని దీవెంటని ఆశిస్తుంది. ఉప్పులాగా నీ సంభాషణ ఉంటానికి, ఉప్పులాగా నీ మాటలు ఉంటానికి, ఉప్పులాగా నీ క్రమశిక్షణ ఉంటానికి, ఉప్పులాగా నువ్వు మధురు మాట అది శ్రేష్టమైన నాకు మోకాలి మన వాక్యం మౌఢ్యంలో పలుపు చేయమని ఏసునామ తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమను మోడర్నేస్ శుద్ధాత్మ మనకు అందరికీ యూట్యూబ్లో ప్రతి వెడికని ఇప్పుడును ఎల్లప్పుడూ అదాకాలకు వెళ్ళుగాక. ఆమె రక్తమే ఏసు నమ్మకం ఆమె స్తోత్రం. మీ అందరికీ వందలు తెలుస్తాను.